ECIL Hyderabad Recruitment 2025. సో ECILలో గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్ వేకెన్సీస్ అండి. ఇక్కడ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 16/5/2025, నోటిఫికేషన్ నెంబర్ 06/2025. సో హైదరాబాద్లో గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్ వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో ఇక్కడ అప్రెస్ క్రైటీరియా అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి 27 ఇయర్స్ ఉండాలి, 34/2025 లోపు. సో ఇది ఏజ్ కట్ ఆఫ్. ఇక్కడ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్ డిఫరెంట్ డిసిప్లిన్స్ ఉన్నాయి. ఈసీ వారికి 34 వేకెన్సీస్, ఇన్స్ట్రుమెంటేషన్ 2 వేకెన్సీస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ 18 వేకెన్సీస్, మెకానికల్ 16, ఎలక్ట్రికల్ 5, సివిల్ 3, కెమికల్ 2, టోటల్గా 80 వేకెన్సీస్కి ఈ పర్టికులర్ నోటిఫికేషన్ అనేది విడుదలైంది. అండ్ ఇక్కడ కావాల్సిన అర్హత వచ్చేసి ఈ పర్టికులర్ డొమైన్లో ఈ డిసిప్లిన్లో మీకు ఫుల్ టైం బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి, అంటే బీటెక్ విత్ 60% మార్క్స్ ఉండాలి. పే స్కేల్ 40,000 to 1,40,000 ఇస్ ద పే స్కేల్ ఫర్ ECIL గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్. సో ఇక్కడ మీరు బాండ్ కూడా ఎన్షూర్ చేయాల్సి ఉంటుంది. వన్స్ యూ గెట్ సెలెక్టెడ్ ఫర్ యూ విల్ సర్వ్ ద కంపెనీ ఫర్ అట్లీస్ట్ 4 years. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీ వచ్చేసి సబ్ క్లాసిఫికేషన్ ఆఫ్ వేకెన్సీస్ కేటగిరీ వైజ్ అవుట్ ఆఫ్ 80 వేకెన్సీస్ అన్రిజర్వ్డ్ 38, EWS 8, OBC 22, SC కేటగిరీ 10, ST 2 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ డిసిప్లిన్ వైజ్ వేకెన్సీస్ అయితే 34 వచ్చేసి ఈసీ వారికి ఉన్నాయి, దాంట్లో అన్రిజర్వ్డ్ 16, EWS 3, OBC 9, SC 5, 1 వచ్చేసి ST కేటగిరీ, 2 వేకెన్సీస్ వచ్చేసి ఇన్స్ట్రుమెంటేషన్, 1 for అన్రిజర్వ్డ్, 1 for OBC. సో కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ టోటల్గా 18 వేకెన్సీస్ ఉన్నాయి. సో అవుట్ ఆఫ్ 18 దాంట్లో 9 వచ్చేసి అన్రిజర్వ్డ్, 2 for EWS అండ్ 5 for OBC, 2 for SC కేటగిరీ. మెకానికల్ స్ట్రీమ్లో 16 వేకెన్సీస్ ఉన్నాయి, దాంట్లో 8 అన్రిజర్వ్డ్, EWS 1, OBC 4, SC కేటగిరీ 2, ST 1 వేకెన్సీ. ఎలక్ట్రికల్ డొమైన్లో టోటల్గా 5 వేకెన్సీస్ ఉన్నాయి, అవుట్ ఆఫ్ 5 2 అన్రిజర్వ్డ్, 1 EWS, 1 OBC, 1 SC కేటగిరీ. సివిల్ స్ట్రీమ్లో 3 వేకెన్సీస్ ఉన్నాయి, 1 for అన్రిజర్వ్డ్, 1 for EWS, 1 for OBC. అండ్ కెమికల్ స్ట్రీమ్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి, 2 వచ్చేసి 1 for అన్రిజర్వ్డ్, 1 for OBC. టోటల్గా 80 వేకెన్సీస్కి సబ్ క్లాసిఫికేషన్ ఆఫ్ వేకెన్సీస్ కేటగిరీ వైజ్. సో ఇక్కడ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది కొన్ని కేటగిరీ వారికి. SC ST కేటగిరీ వారికి అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ 5 years, OBC కేటగిరీ వారికి 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో ఇక్కడ మీకు క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి 60% ఆఫ్ మార్క్స్ ఉండాలి. ఒకవేళ SC ST కేటగిరీ అయితే మీకు 50% ఉన్నా కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. మెథడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి ఇక్కడ 2 stage ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్గా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది, CBT, ఫాలోడ్ బై పర్సనల్ ఇంటర్వ్యూ. సో వెయిటేజ్ వచ్చేసి 85% ఆఫ్ మార్క్స్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, ఫాలోడ్ బై పర్సనల్ ఇంటర్వ్యూ 15% ఆఫ్ వెయిటేజ్ ఉంటుంది. సో ఇక్కడ మినిమం కట్ ఆఫ్ మీరు క్లియర్ చేయాల్సి ఉంటుంది. సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి విచ్ విల్ బి హెల్డ్ ఇన్ ద సిటీస్ బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబై, న్యూఢిల్లీ, కోల్కతా. సో ఓన్లీ ఈ సిటీస్లో మాత్రమే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది విచ్ విల్ బి హెల్డ్ ఓన్లీ ఇన్ ది సిటీస్. సో ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ డ్యూరేషన్ వచ్చేసి టోటల్గా 120 minutes ఉంటుంది. 120 minutesలో టైం ఫ్రేమ్ వచ్చేసి 120 minutes అండ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100 questions. సో ఇక్కడ PWD కేటగిరీ అయితే ఇంకా 20 minutes అనేది ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది. సో అవుట్ ఆఫ్ 120 minutes 100 questions ఉంటాయి కాబట్టి ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 mark. ఒకవేళ రాంగ్ ఆన్సర్ అయితే 0.25 marks విల్ బి డిడక్టెడ్. సో ఇక్కడ క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీష్ యాజ్ వెల్ యాజ్ హిందీ లాంగ్వేజ్లో ఉండడం జరుగుతుంది. ఐదర్ యూ కెన్ ఆప్ట్ ఎనీ లాంగ్వేజ్. సో సిలబస్ ఫర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ బీ ఫోకసింగ్ బేస్డ్ అపాన్ ఇంజనీరింగ్ కోర్ సబ్జెక్ట్. సో డొమైన్ నాలెడ్జ్ ఉంటుంది. ఇక్కడ ఫాలోడ్ బై పర్సనల్ ఇంటర్వ్యూ. ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని ఫర్దర్గా పర్సనల్ ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. సో మీరు ఏదైనా క్వైరీస్ ఉంటే hrrect@ecil.co.in మీరు మెయిల్ చేయొచ్చు, HR అఫీషియల్ ఈమెయిల్ ID. సో క్యాండిడేట్ బిలాంగింగ్ టు అన్రిజర్వ్డ్ కేటగిరీ ఇంకా OBC కేటగిరీ వారికి అప్లికేషన్ ఫీ క్రైటీరియా 1000 rupees అండి. అండ్ SC ST కేటగిరీ వారికి, PWD కేటగిరీ వారికి ఎటువంటి ఫీజ్ లేదు. సో ఇక్కడ రెగ్యులర్ ఎవరైతే కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ చేస్తున్నారో వారికి కూడా ఎటువంటి ఫీజ్ లేదు. సో మోడ్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్ మోడ్ మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ మీరు అఫీషియల్ వెబ్సైట్ ECIL.co.inకి వెళ్ళేసి మీరు పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. మీరు ఒకవేళ ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్లయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి. జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్లో డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ అనేది వీడియో ద్వారా చేయడం జరిగింది. సో హ్యావ్ ఎ గ్లాన్స్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ థంబ్నెయిల్ ఆఫ్ జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్. సో ఇక్కడ దీంట్లో ECILలో ITI జాబ్స్ కూడా పడ్డాయి, దానికి కూడా సేమ్ ఇస్ ద క్రైటీరియా, మీకు ITI ఉండాలి. అండ్ ఆ వీడియో కూడా చూడండి, అండ్ లింక్ ఫస్ట్ కామెంట్లో ఇస్తాను. అండ్ ఇక్కడ లాస్ట్ టు అప్లై ఫర్ దిస్ పర్టికులర్ నోటిఫికేషన్ 5/6/2025 till
2 PM వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే మీరు అప్లై చేసుకోండి. మీకు ఒకవేళ ఈ పర్టికులర్ జాబ్ వేకెన్సీస్కి ఎలిజిబిలిటీ లేకపోతే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఎవరికైతే బీటెక్ చదువుంటారో అండర్ 30 years, అండర్ 27 years అన్రిజర్వ్డ్ కేటగిరీ అయితే వారికి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి, లేదా వీడియో అనేది షేర్ చేయండి. ఈసీఐఎల్లో జాబ్స్ అనేది అప్డేట్ చేయడం జరిగింది. సో రిమెంబర్, లాస్ట్ టు అప్లై 5/6/2025 ఇస్ ద లాస్ట్ టు అప్లై. సో ఆల్ ది బెస్ట్, ప్రిపేర్ వెల్. అండ్ ఈ పర్టికులర్ జాబ్ లింక్ యాజ్ వెల్ యాజ్ జాబ్ అనే ప్లేలిస్ట్ లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే.